నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. అలా అయోధ్యపురంలో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యంత్రం ఒక దేవతామూర్తి బీజాక్షరాల సమూహం. బీజాక్షరాల మంత్రములతో ఒక ప్రత్యేకమైన చక్రములలో నిక్షేపము చేసి మొత్తానికి ఆ యంత్రములలో సర్వశక్తులను అష్ట దిక్పాలకులను ఆవాహనం చేస్తారు. 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రతిష్టకు సంబంధించి యంత్రాలను ఒంగోలుకు చెందిన అన్నదానం చిదంబర శాస్త్రి గారు తయారు చేసి దానికి తగిన జపం చేశారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్ గురుజీ. జై శ్రీరామ్. నమస్తే అమ్మా. 9 సంవత్సరాలు మీ ఇంట్లో తారక నామ జపంతో పూజించబడిన యంత్రములు ఇవాళ అయోధ్య రామ మందిరంలో రామ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగమవుతున్నాయి. ఈ సంకల్పం మీకు ఎప్పుడు వచ్చింది గురుజీ? సంబంధించినటువంటి హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షునిగా ఉండేవాడి. అంటే జపాలు చేయించటము, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ భాగంగా అయోధ్యకి వెళ్లి అక్కడ సమావేశం ఉండటం అట్లా జరుగుతూ ఉండేది. ఒకప్పుడు విశ్వ హిందూ పరిషత్ పెద్దలతో సమావేశం హైదరాబాద్ లో జరిగింది 2014లో. అప్పటికి రాష్ట్ర విభజన జరగలేదు, ఇంకా ప్రధానిగా మోడీ గారు రాలేదు. ఆ పరిస్థితుల్లో ఒక ఆలోచన వచ్చింది. కేవలము సాధన రాళ్లు శిలలు వీటిని చేయించడం సరిపోదు, రామకార్యం పూర్తి కావాలంటే. కాబట్టి అటువంటి యంత్రం కావాలి. కాబట్టి ఆ మంత్ర సాధన జరిగితే ఈ మంత్రబలం కూడా రామకార్యానికి ఆలోచన చేసి నేను 1970 నుంచి కూడా వాడిని, అది పెద్దలకి తెలుసు. అట్లాగే ఒంగోలులో నవావతార క్షేత్రం 9 అవతారాలకి, హనుమంతుడి అవతారాలకి ఆలయాలు నిర్మాణం చేయటం, ప్రతిష్టాంతం యంత్రాలతో సహా నేనే సిద్ధం చేయటం జరిగి ఉన్నది. అది కూడా తెలిసి ఉండటం వల్ల ఈ యంత్ర బాధ్యత నాకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి పెద్దలు ఆలోచించి నన్ను కోరారు. మీరు ఈ బాధ్యత స్వీకరించి ఇప్పటి నుంచే దీక్షలో ఆ మంత్ర సాధన జరపాలి, యంత్రోద్ధారం ఎలా, ఏ యంత్రము ఆ దివ్యమైనటువంటి మందిరంలో ఉండే బాలరాముడికి ప్రతిష్ఠ చేయాలో ఆ యంత్రాన్ని సిద్ధం చేయవలసింది అని చెప్పి వాళ్ళు నన్ను కోరారు. ఆ తర్వాత నేను ఈ బాధ్యతలో ఈ దీక్షలో ఉంటూ యంత్రోద్ధారం సిద్ధం చేయటం జరిగింది. దానికి 2014 నుంచి కూడా ఈ 9 సంవత్సరాలు అనుష్ఠానం చేస్తూ 6 కోట్ల జపం దానికి ధారాదత్తం చేయటం జరిగింది. రామ మంత్రము షడాక్షరి మంత్రం అంటారు, అంటే 6 అక్షరాల మంత్రం కాబట్టి 6 కోట్ల అనుష్ఠానం. మామూలుగా అయితే మామూలు ప్రతిష్టలకు ఏదో 6,000 చేసే ప్రతిష్ఠ చేసేసే వాళ్ళు ఉన్నారు. అక్షర లక్షలుగా చాలా ఎక్కువ చేస్తే అక్షర లక్షలు 6 లక్షలు చేస్తారు. కానీ మరి అయోధ్య రాముడు శాశ్వతమైనటువంటి కార్యం కోసమని 9 ఏళ్ళు సమయం కూడా ఉన్నది కాబట్టి 6 కోట్లు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కోటి చొప్పున 6 కోట్ల అనుష్ఠానం ధారాదత్తం చేయటం. దానికి క్షీరతర్పణలు ఉంటాయి. ఆ క్షీరతర్పణలు కూడా నిన్ననే ఈయటం జరిగింది. అయోధ్య వచ్చాక ఆ క్షీరతర్పణలు కూడా ధారాదత్తం చేయాలి. హవనాలు జరుగుతున్నాయి. అట్లా ఈ రకమైనటువంటి పరిపూర్ణత తీసుకొచ్చినప్పుడే ఆ విగ్రహంలో భక్తులను అనుగ్రహించేటటువంటి శక్తి వస్తుంది, ఆకర్షణ శక్తి వస్తుంది. విగ్రహము కంటే చాలా ముఖ్యమైనటువంటిది యంత్రం. దైవము మంత్రానికి అధీనుడై ఉంటాడు. ఆ మంత్రం యంత్రంలో ఉంటుంది కాబట్టి ఆ యంత్రగతమైనటువంటి మంత్ర బలమే విగ్రహానికి బలం. మనం అంతకంటే పెద్ద విగ్రహం ఇంకో చోట చేయించి పెట్టినా యంత్రం పెట్టకపోతే దానికి ఆకర్షణ ఉండదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం కంటే పెద్ద విగ్రహం మనం చేయించి పెట్టినా ఇక్కడికి ఎవరు రారు, తిరుపతికే వెళ్తారు. ఎందువల్లంటే అక్కడ ఉన్నటువంటి ఆ యంత్ర బలం అటువంటిది. ఆ యంత్రాన్ని 9 నా సాధనలో పెద్దలు బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యతను యథావిధిగా యంత్రాన్ని చేర్చడం నన్ను తీసుకురమ్మని చెప్పి కోరారు. ఎందువల్లంటే
ఆ పీఠము అదంతా సిద్ధం చేసేటప్పుడు దీనికి సంబంధించినటువంటి అవగాహన కోసమని ఇక్కడే ఉంచండి యంత్రం అనంతం వల్ల అక్టోబర్ లోనే తీసుకొచ్చి చంపతరాయజీకి అందజేయడం జరిగింది. ఇప్పుడు వచ్చి ఆ క్షీరతర్పణలు అవి కూడా పూర్తి చేశాను. యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాము, అలాగే విగ్రహానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేయాలా? ఉంటుందమ్మా. ప్రాణప్రతిష్ఠ మంత్రాలు యంత్రంలో ప్రాణప్రతిష్ఠ మంత్రమే ఉంటుంది. అసలు ఆ యంత్రంలో ఉండేటటువంటి దాంట్లో మూల మంత్రం ఉంటుంది. ఏ దేవతకు సంబంధించినటువంటి ప్రతిష్ఠో ఆ దేవతకు సంబంధించిన మూల మంత్రం ఉంటుంది. అట్లాగే మంత్ర గాయత్రి ఉంటుంది. రాముడికి దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ అనేది మంత్ర గాయత్రి. అట్లాగే ధ్యానము ఉంటుంది. దాంతో పాటు ప్రాణ ప్రతిష్టాపన మంత్రం కూడా యంత్రమునందు ఉంటుంది. ఆ ప్రాణ ప్రతిష్టాపన మంత్రం స్థిరంగా ఈ యంత్రంలో ఉండగా విగ్రహమునందు కూడా మంత్రపూతంగా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అట్లా ప్రాణ సిద్ధి ఏర్పడుతుంది. కాబట్టే ఈ విగ్రహ యంత్రానికి కింద గర్తన్యాసము అని చేస్తారు. ముందుగా ఆ గర్తన్యాసంలో పంచలోహాలు, నవధాన్యాలు, నవరత్నాలు, అష్టధాతువులు, అంటే మన శరీరంలో ఏ విధంగా అయితే ఎముకలు, మజ్జ ఇవన్నీ ఉంటాయో, రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రంచ ధాతవ అని చెప్పి ఈ ధాతువులన్నీ కూడా ఆ గర్తన్యాసంలో ఉంచడం జరుగుతుంది. ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే దేవాలయానికి మనం 5 అంగాలు ఉంటాయంటూ ఉంటాం. అంటే ధ్వజస్తంభమైన, మండపమైన, విగ్రహమైన, ముఖ్యంగా పాలకుండలి అని కూడా అంటూ ఉంటాం, పాలకుండలని. ఇప్పుడు ఈ యంత్రం ఏర్పాటు చేసిన తర్వాత శక్తి ఈ పాలకుండల వరకు ఉంటుందా, లేదంటే పాలకుండల మీద సపరేట్ గా యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందా? ఇప్పుడు ఈ దేవాలయానికి ముఖ్యంగా 5 అంగాలు ఉంటాయంటాం కదా గురుజీ. ఈ 5 అంగాలకు సంబంధించి ఈ మన యంత్ర బలం ఏదైతే ఉంటుందో ఏ విధంగా వ్యాపిస్తుంది వాటికి? ఈ యంత్రానికి తాకుతూనే విగ్రహాన్ని పెట్టాలి. ఆ విగ్రహాన్ని ఈ యంత్రాన్ని తాకుతూ విగ్రహం ఉండటం వల్ల యంత్రగతమైనటువంటి మంత్రము ఆ విగ్రహమునందు ఏర్పడుతూ ఉంటుంది. అందువల్లనే ఎప్పుడైనా సరే ఆ దేవాలయంలో ఆకర్షణ శక్తి తగ్గితే, మామూలుగా లోకంలో ఉండేటటువంటి దేవాలయాల్లో ఈయనకి ఆకర్షణ శక్తి తగ్గటం ఉండదు. ఎందువల్లంటే అద్భుతమైనటువంటి ప్రతిష్ఠ జరుగుతోంది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ దేవతా మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ విగ్రహం పాదాల మీద ధారాదత్తం చేస్తారు. అస్య బింబస్య సంపూర్ణ చైతన్య సిద్ధ్యర్థమని. అప్పుడు ఈ యంత్రగతమైనటువంటి శక్తి పెరుగుతుంది. ఆ యంత్రం ద్వారా మళ్ళీ విగ్రహానికి ఆ శక్తి అంది, ఆకర్షణ అంది, భక్తులు విశేషంగా రావటము, అలాగే భక్తుల్ని అనుగ్రహించటము ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి మంత్రాధీనం దైవాధీనం జగత్ సర్వం. జగత్ అంతా కూడా దైవానికి అధీనమై ఉంటుంది. మంత్రాధీనంతో దైవతం. ఆ దేవుడు మంత్రానికి అధీనుడై ఉంటాడు. కాబట్టి ఆ మంత్రము యంత్రమునందు ఉంటుంది. కాబట్టి ఈ యంత్రగతమైనటువంటి మంత్రము దైవమునందు చేరి దాన్ని అందువల్ల స్పర్శ జరగాలి. యంత్రాన్ని తాకుతూనే విగ్రహాన్ని పెట్టాలి. అంతేగాని యంత్రం వేరుగా విగ్రహం వేరుగా ఉంటే యంత్ర బలం విగ్రహానికి చేరదు. అలా ఈ యంత్రగతమైనటువంటి మంత్రబలంతో ఆ దైవ బలం చేకూరి భక్తులను అనుగ్రహించటము, వాళ్ళ కోరికలు ఏవో కోరికలు ఉంటేనే వస్తారు భగవంతుడి దగ్గరికి. చతుర్విధ భజంతే మామ అని భగవద్గీతలో చెబుతాడు. 4 విధాలైనటువంటి వాళ్ళు నన్ను సేవిస్తూ ఉంటారు అని. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచన భరతర్షభాని. ఆర్తులు కష్టాల్లో ఉండేవాళ్ళు వస్తారు, ఆ కష్టాలను తీరుస్తాడు తప్పకుండా. ఈ మంత్రబలం కలిగినటువంటి, ఆకర్షణ బలం కలిగినటువంటి ఆ విగ్రహంలో ఉన్న దైవము వాళ్ళ కష్టాలను తీర్చడం జరుగుతుంది. అట్లాగే అర్థార్థి, కోరికలు ఉన్నటువంటి వాళ్ళు, ఏదో ఉద్యోగాలు కావాలో అవి కూడా భగవంతుడు తీరుస్తాడు. అట్లాంటి అనుభవాలు ఉంటాయి కాబట్టే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు, సేవించుకుంటూ ఉంటారు. గురుగారు, మీ నోట్లోంచి వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అంటాము. ముఖ్యంగా దీని అర్థం చెప్పండి గురుగారు.
శ్రీరాముని యొక్క రక్షణ ఉన్నదే అది సర్వ జగత్తుకి రక్షణ అని చెప్పి. ఎందువల్లంటే శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. ఆయన ఈ సమాజం మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని రక్షించాడు. ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ అని చెప్పి 10,000 సంవత్సరాలు 10,100 సంవత్సరాలు అంటే మొత్తం 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన రక్షణ వల్ల లోకములన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఆయన వనవాసాలకి వచ్చినందువల్లనే మనము ఈ విధంగా రక్షగా ఉండగలుగుతున్నాం. ఇంత క్రితము ఈ ప్రాంతాలన్నీ కూడా రాక్షసమయంగా ఉండేవి. ఆ రాక్షసుల్ని ఆయన అంతం వండించి ఇక్కడ మనం పంటలు పండించుకుని అన్నం తినేటటువంటి యోగ్యతని కలిగి ఉన్నాం. కాబట్టే మనం అన్నం తింటున్నామంటే దానికి కారణం రాముడు. అందుకే మనం అన్నమో రామచంద్ర అంటాం, అన్నమో వెంకటేశ్వర స్వామి అనం, అన్నమో అన్నపూర్ణాన్ని కూడా అనం. అన్నమో రామచంద్ర అని ఎందుకంటాము అంటే ఆయన అన్నం పెట్టినటువంటి ఆయన మనల్ని రక్షించినటువంటి వాడు. ఆయన రాక్షసుల శక్తి నుంచి మనల్ని రక్షించాడు, మునుల్ని రక్షించాడు, దేవతల్ని రక్షించాడు. అందరికీ రక్షకుడు ఆయన. దేవతలందరూ కూడా ఆ రావణాసురుని బాధలు పడలేక విష్ణుమూర్తిని ప్రార్థించారు. రావణాసురుడికి ఉన్న వరాల ప్రకారం మనుష్యుడు మాత్రమే వాడిని చంపగలడు. కాబట్టి మనుష్యావతారంలోనే విష్ణుమూర్తి రాముడిగా అవతరించి ఆ రాక్షసుని సంహరించి దేవతల్ని రక్షించాడు. అట్లాగే రాక్షస బాధ నుంచి మునుల్ని రక్షించాడు, మనల్ని రక్షించాడు. ఈ రకంగా అందరికీ రక్ష కాబట్టి ఆయన శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష, సమస్త జగత్తుకి రక్ష. ఆయన కేవలం మనుష్యులకే పరిమితం కాకుండా జంతుకోటి, వానరులు, భల్లూకాలు వీటిలందరితో కూడా కూడి ఆ విజయాన్ని సాధించాడు. అట్లాగే రాక్షసులు కూడా విభీషణాదుల మైత్రితో వాళ్ళకు కూడా ఆయన రక్షణగా ఉన్నాడు. విభీషణుడు కూడా మరి శరణాగత వత్సలుడు అని చెప్పి ఆయన విభీషణునికి రక్షణ ఇవ్వటం ద్వారా, శరణం ఇవ్వటం ద్వారా కీర్తింపబడ్డాడు. అటువంటి శ్రీరాముని రక్ష సర్వ జగత్తుకి రక్షే అని చెప్పి శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అనేటటువంటి కీర్తి, శాశ్వతమైనటువంటి కీర్తి వచ్చింది. ముఖ్యంగా యంత్రాలను తయారు చేసేటప్పుడు రాగినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారంటారు గురూజీ, ఎందుకు? మనము కోటీశ్వరులు ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో వైర్లలో రాగి తీగలే పెట్టుకుంటారు కానీ బంగారు తీగలు పెట్టుకోరమ్మా. ఎంత కోటీశ్వరైనా బంగారు వస్తువులు ఇవే వేరే ఉండొచ్చు కానీ కరెంటు పాస్ అయ్యేది శక్తి, కరెంట్ అంటే పవర్, ఈ శక్తిని ప్రసరింపజేసేటటువంటి శక్తి రాగికి ఎక్కువగా ఉంది. అందువల్లనే రాగి తీగలే మనం కరెంట్ లో వాడినట్లుగానే ఈ యంత్రాన్ని కూడా ఇది పవర్ కాబట్టి, శక్తి కాబట్టి ఈ శక్తిని ఆకర్షించేటటువంటి మంత్రాన్ని తనలో ఆకర్షించుకునేటటువంటి శక్తి కూడా రాగికి ఉన్నది కాబట్టి రాగి యంత్రాన్ని ముఖ్యంగా వినియోగిస్తారు. శుద్ధి కోసమని అలాగే సిద్ధి కోసమని సువర్ణం కూడా బంగారుమయమైనటువంటిది సాక్షాత్తు ఆ వస్తువుతో సమానం ఏదైనా. అందువల్లనే స్వర్ణ సీతని చేయించుకున్నాడు శ్రీరామచంద్రుడు. అశ్వమేధ యాగం చేయదలుచుకున్నప్పుడు అప్పటికే సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టడం జరిగింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని సలహా చెప్పారు. మళ్ళీ పెళ్లి చేసుకోను, ఏకపత్ని వ్రతుణ్ణి నేను అని చెప్పి ఆయన బంగారపు సీతను తయారు చేసుకున్నాడు. బంగారపు అంటే సాక్షాత్తుగా సీతే లెక్క. అట్లా ఆ యంత్రమందు బంగారాన్ని నిక్షిప్తం చేయడం వల్ల దానికి ఒక పరిపూర్ణత వస్తుంది. అలాగే ఈ యంత్రాలకు కూడా సువర్ణ లేపనం, కోటింగ్, బంగారు తో లేపనం కూడా చేయించడం జరిగింది. ఆ రాగి యంత్రము ఆ శక్తికి, దానికి తోడు సువర్ణము, ఇలా మిళితమైనటువంటి యంత్రం ఇది. గురుగారు, మీరు పంపించిన యంత్రానికి మొత్తంగా మీరు సదాక్షరి జపాన్ని మాత్రమే చేశారా, లేదంటే రామ్ అనే బీజాక్షర మంత్రాన్ని కూడా జపించి దీనికి యంత్రానికి మీరు ఆ పవర్ఫుల్నెస్ అనేది ఇచ్చారా? రామ్ అనే బీజాక్షరం కూడా
షడక్షరితో ఉంటుందమ్మా. అప్పుడే దానికి పరిపూర్ణత. రామ మంత్రము తారక మంత్రం అంటారు, షడక్షరి. రామ తారక షడక్షరి మహామంత్ర జపం అని అంటారు దాన్ని. తారకం అంటే తరింపజేసేది. మంత్రాలు 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. 7 కోటి మహామంత్ర చిత్త విభ్రమకారక. ఈ 7 కోట్ల మంత్రాలు కూడా మనస్సుకి వైక్లభ్యం కలిగిస్తూ ఉంటాయి. ఏకయేవ పరో మంత్ర రామ ఇచ్చక్షరద్వయం. ఒకే ఒక్క మంత్రం ఉన్నది, పరమమైనటువంటి మంత్రము, అది రామ అనేటటువంటి మంత్రము. ఆ రామ మంత్రాన్నే పరమశివుడు నిరంతరము జపిస్తూ ఉంటాడు. రామ మంత్ర విశిష్టత ఎవరికి తెలుసు అంటే పరమేశ్వరుడికే తెలుసు అన్నారు. అటువంటి పరమేశ్వరుడు రామ మంత్రాన్ని తాను జపించటమే కాకుండా కాశీలో మరణించినటువంటి వాళ్ళ కుడి చెవులో కూడా అదే మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు పరమశివుడు. అటువంటి విశిష్టమైనటువంటి మంత్రం ఏకయేవ పరో మంత్ర రామ ఇచ్చక్షరద్వయం. రామయేవ పరబ్రహ్మ, రామయేవ పరం తపః, రామయేవ పరం సత్యం, శ్రీరామో బ్రహ్మతారకం అని చెప్పి అది పరబ్రహ్మ, రామరూప పరబ్రహ్మమైనటువంటిది. కాబట్టి ఆ రామ మంత్రానికి ఉన్న శక్తి రాముడికి కూడా లేదన్నారండి. నీతో నాకు పనేమిరా రఘువతి, నీ నామమే గల్గగా అన్నాడు ఒక కవి. నీతో నాకు పనేమిటయ్యా, నీ నామం ఉన్నది చాలు అన్నాడు. రామ వ్యక్తి కంటే రామనామం చాలా గొప్పది అని చెప్పి చెప్పబడ్డది. మనకి రామాంజనేయ యుద్ధంలో తెలుస్తుంది. రామ బాణం కంటే రామనామమే గొప్పది అని చెప్పి ఆంజనేయుడు నిరూపించాడు. అటువంటి ఒక శ్లోకం చెప్పారమ్మా, త్వయైక తారితాయోధ్య. రామ నీ వల్ల ఒక అయోధ్య ఉద్ధరింపబడ్డదయ్యా. నామ్నాతు భువనత్రయం, నీ నామం వల్ల ముల్లోకాలు ఉద్ధరింపబడుతున్నాయి అని చెప్పారు. అటువంటిది రామ శబ్దము, అటువంటిది రామ మంత్రము. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం అని చెప్పి ఆ మంత్రం యొక్క విశిష్టత చాలా గొప్పగా చెప్పబడ్డది. అటువంటి మంత్రంతో కూడినటువంటి యంత్రము మన రామలల బాలరాముని క్రింద ప్రతిష్ఠితమవుతూ ఉన్నది. గురుగారు, ఇవాళ ఎన్నో అడ్డంకుల తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత ఇవాళ మనం అయోధ్యను సాధించుకున్నాం. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం అందరం ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి మీ ద్వారా అసలు అయోధ్య ఉద్యమం గురించి, ముఖ్యంగా చాలా మందికి ఉన్న అనుమానం, సందేహాలు మొన్నటి వరకు అందరూ వినిపించినవి ఏంటంటే అసలు అయోధ్యలో రాముడు పుట్టాడా అనేది ఒక సందేహం కింద కూడా చాలా మంది నాస్తికులు మాట్లాడుతూ వచ్చిన పరిస్థితి. ఒక్కసారి మీ ద్వారా అయోధ్యలోనే రాముడు పుట్టాడు, అయోధ్య మనది, రాముడు మనవాడు అనడానికి ఒక్కసారి మీ ద్వారా. ఎవరైనా సరే పుట్టటము అనేటటువంటిది మాతామహుల ఇంట్లో పుడతారండి. ఎందువల్లంటే గర్భవతి అయ్యాక కూతుర్ని తల్లిదండ్రులు తీసుకువెళ్తారు, అక్కడ ప్రసవం అవుతుంది. అందులో ప్రథమ ప్రసవము ఎవరైనా సరే ఆడవాళ్ళు పుట్టింట్లో, వాళ్ళ పుట్టింట్లో ప్రసవం అవుతారు. అలాగే కౌసల్య కూడా అయోధ్యలో అయి ఉండదు, వాళ్ళ పుట్టింట్లో ప్రసవించి ఉంటుంది అని చెప్పి కొందరికి భ్రాంతి. కానీ యథార్థంగా జరిగినది ఏంటంటే ఈ అయోధ్య అనేటటువంటిది కోసల రాజ్యం. ఇది దక్షిణ కోసల, ఉత్తర కోసల అని 2 విభాగాలుగా ఉండేది. ఉత్తర కోసల దశరథుడు వాళ్ళకి సంబంధించినటువంటిది. దక్షిణ కోసలని భానుమంతుడు అని చెప్పి ఒక ఆయన పరిపాలించేవాడు. ఆయన కుమార్తె కౌసల్య. ఈ రావణాసురుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను చంపగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు కదా అని అడిగాడు. అడిగితే రావణాసురుడు చెప్పాడు, రావణ మనవడా, ఉన్నారు నిన్ను చంపేవాళ్ళు, కౌసల్యకి పుట్టేటటువంటి కుమారుడు నిన్ను చంపుతాడు అని చెప్పేశాడు బ్రహ్మదేవుడు. చెప్పేటప్పటికి వెంటనే రావణాసురుడు ఏం చేశాడంటే ఈ కౌసల్యకి పుట్టేవాడు కదా నన్ను చంపేది అని చెప్పి కౌసల్య ఎత్తుకెళ్లిపోయాడు. ఎత్తుకెళ్లి ఎక్కడో ఒక గుహలో దాచిపెట్టాడు. దశరథుడు అప్పుడు యువకుడు, స్నేహితులతో కలిసి నదీ విహారం చేస్తూ ఆ పడవ ఆ గుహ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఆర్తనాదం వినపడుతోంది, ఒక ఆడ మనిషి ఆర్తనాదం. దశరథుడు వెళ్ళి
ఆమెను రక్షించి తీసుకొచ్చి భానుమంతుడికి అప్పచెప్పాడు. అప్పుడు భానుమంతుడు, నా కుమార్తెను నువ్వు రక్షించావు కాబట్టి నీకే నా కుమార్తెని ఇస్తాను, నా రాజ్యాన్ని కూడా నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఉత్తర కోసల దక్షిణ కోసల కలిపేసేయటం జరిగింది. దానికి రాజధాని అయోధ్యలో మరి తండ్రి ఇల్లు అదే, మామగారి ఇల్లు అదే, అన్ని రకాల కూడా కౌసల్య ఖచ్చితంగా అయోధ్యలోనే ప్రసవించింది. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. ఎందువల్లంటే దశరథుడు కానక కన్న సంతానం అది. ఒక కవి చెప్పాడు, వనవాసాలకు వెడుతుంటే రాముడు దశరథుడు ఏడ్చాట, కానక కన్న సంతానముగావున కానక కన్న సంతానమయ్యే, చివరికి కానక కన్నాను కానలకే పంపాను అని చెప్పి. అట్లా అటువంటి దశరథుడు భార్యలని పుట్టిళ్ళకి పంపలేదు, తన రాజ్యంలోనే తన దగ్గరే ఉంచుకుని వాళ్ళ ఆ బిడ్డలు కలిగేటటువంటి పరిస్థితిని చేకూర్చాడు. ఎందువల్లంటే కైక కూడా వెళ్ళలేదు, కౌసల్యగే కాదు, కైక పుట్టింటికి వెళ్లి ప్రసవించలేదు, సుమిత్ర కూడా పుట్టింటికి వెళ్లి ప్రసవించలేదు. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ నలుగురు పుట్టాక వీళ్ళని ఉయ్యాల్లో వేశారు. 4 ఉయ్యాల్లో వేస్తే నలుగురు ఏడుస్తూ కూర్చున్నారు. ఏడుస్తూ కూర్చుంటే దశరథుడికి చాలా కనకన్నాడు, చాలా బాధేసింది. ఎట్లా అనేక రకాల తాయెత్తులు కట్టించాడు, ఏవో విభూతులు పెట్టించాడు, ఏమైనా ఏడుపు మానలేదు. ఇక భరించలేక వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి, మహాముని ఏమిటి నా బిడ్డలు ఇట్లా ఏడుస్తున్నారు, ఏదైనా తరుణోపాయం చెప్పండి అని అంటే వశిష్ఠుడు వచ్చాడు. వచ్చి వీళ్ళని చూసి, అదిగో ఆ లక్ష్మణుడిని తీసుకొచ్చి రాముడి దగ్గర పడుకోబెట్టండి అన్నాడు. ఈ ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఆ శత్రుఘ్నుని తీసుకెళ్లి భరతుడు ఉయ్యాల్లో పడుకోబెట్టండి అన్నాడు. అట్లా పడుకోబెట్టారు. పడుకోబెట్టేటప్పుడు నలుగురు ఏడుపు మానేసేసి హాయిగా నిద్రపోయారు. ఇది సంఘటన మరి దశరథుడి ఇంట్లోనే జరిగింది, అంటే అయోధ్యలోనే జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ బాల్యము, వాళ్ళ శిశు స్థితి, ఇవన్నీ కూడా అయోధ్యలో జరిగినవి తప్పితే మరో జరిగింది ఏ రూపంలో చూసినా, ఏ విధంగా చూసినా కూడా అయోధ్య తప్పితే మరొకటి కాదు. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు అయోధ్య విషయానికి వస్తే సీత విగ్రహాలు, అలాగే సీతా అమ్మవారి విగ్రహాలకి, లక్ష్మణ స్వామి విగ్రహాలకి, అలాగే హనుమంతుని విగ్రహాలకు కూడా మనకి యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందా? జరిగిందమ్మా. నాకు అప్పుడు సూచించినప్పుడే ప్రథమ అంతరంలో బాలరాముడు ప్రతిష్ఠితుడవుతాడు అని చెప్పారు. అట్లాగే రెండవ అంతరంలో సీతారామ లక్ష్మణ ఆ హనుమదాదులు కూడా ప్రతిష్ఠితులవుతారు అని చెప్పి అప్పుడే నాకు చెప్పటం వల్ల ఆ యంత్రాలను కూడా సిద్ధం చేయటం జరిగింది, వాటికి అనుష్ఠానం చేయటం జరిగింది. ఆ యంత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ముందు ఈ ప్రతిష్ఠ అయ్యాక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ప్రతిష్ఠ ఇది. ఎందువల్లంటే జన్మభూమిలో బాలరాముని యొక్క ప్రతిష్ఠ. ఇది 1949 నవంబర్ 22వ తేదీ. ఇవాళ మనం ప్రతిష్ఠ 22వ తేదీ చేసుకుంటున్నాం. ఈ 22వ తేదీనే 1949లో ఒక అద్భుతమైనటువంటి రీతిగా అర్ధరాత్రి సమయంలో ఒక స్వయం వ్యక్త మూర్తి వెలిశాడు. ఆ వెలిసినటువంటి విగ్రహానికే ఇప్పటిదాకా మనం రామలాలాగా పూజలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం విరాజమానుడైనటువంటి యావత్ దేశానికి, ప్రపంచానికి కూడా తన అక్షతలని ఆహ్వాన రూపంలో పంపినటువంటి ఆ బాలరాముడే రామలల ఇప్పుడున్నది. అలాగే బాలరాముడే ప్రధాన కీలకమైనటువంటి స్థానంలో ప్రతిష్ఠితుడవుతూ ఉన్నాడు. ఆ తర్వాత జరిగేటటువంటి ప్రతిష్టలకు కూడా యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయోధ్య పెద్దలు ఎప్పుడు వాటిని తీసుకురమ్మంటే అప్పుడు వాటిని తీసుకొచ్చి అందజేయటం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా అయోధ్యలో రామ ప్రతిష్టాపన మహోత్సవానికి సమయం దగ్గర పడుతుంది కాబట్టి ముందుగానే జరగాల్సిన క్రతువులన్నీ కూడా స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. అసలు ముందుగా ఎటువంటి క్రతువులు జరుగుతాయి గురువుగారు ప్రాణ ప్రతిష్టకి ముందు? ఈ ప్రాణ ప్రతిష్టకి ముందు ఆ విగ్రహానికి శిలాస్థితి పోయి దైవ స్థితి వచ్చేటందుకోసమని కొన్ని సంస్కారాలు చేస్తారు.
అది ప్రతిష్ట అయ్యేదాకా అది శిల, ఆ శిలనే మలిచారు ఒక రకంగా. దాని యందు దైవత్వం రావాలి అంటే, ఆ శిలాస్థితి పోవాలంటే, కొన్ని తాపతాడనాది దోషాలు పోవాలంటే ఉల్లుతో కొట్టారు. అనేక రకాల వాటిని తయారు చేసేటటువంటి పరిస్థితుల్లో అది దైవంగా వాళ్ళు చూడలేరు, మనము చూడలేము. దానికి దైవత్వం రావాలి అంటే కొన్ని కలాపాలు జరగాలి, అధివాసాలు జరగాలి. ముందు జలాధివాసం జరగాలి. ఒక రోజల్లా కూడా నీళ్లలో ఉంచుతారు ఆ విగ్రహాన్ని. ఆ తర్వాత క్షీరాధివాసం, ఆవు పాలలో ఒక రోజల్లా ఉంచుతారు. ఆ తర్వాత పుష్పాధివాసం, ధాన్యాధివాసం, ధాన్యంలో ఉంచుతారు. ఏ విగ్రహమైనా ముందే తయారు చేసేటట్లయితే ప్రతిష్ఠ దాకా ఆ విగ్రహాన్ని ధాన్యంలోనే ఉంచాలి, ఉదికిన బయట ఉంచకూడదు. అలాగే ఈ ధాన్యాధివాసం చేస్తారు. తర్వాత పుష్పాధివాసం, ఆ విగ్రహం నిండా కూడా పూలతో నింపి, ఆ విగ్రహం నిండా పూలు కనపడకుండా, విగ్రహం కనపడకుండా పూలు పోస్తారు. అట్లాగే శయ్యాధివాసం, పాన్పు ఆ దుప్పట్లు వేసి దాని మీద శయ్యాధివాసం చేస్తారు. ఇటువంటి అధివాసాలు చేయడం ద్వారా ఆ విగ్రహంలో శిలా లక్షణం పోయి, తాపతాడనాది దోషాలు పోయి ఆయన యందు దైవత్వం వస్తుంది. దానికి తోడు ఈ యంత్ర బలం కూడా కూడుతూ ఉంటుంది. ఈ ప్రతిష్టా కలాపంలో సహజంగా సంప్రోక్షణ ప్రతిష్టకు ముందే చేస్తారు యంత్రాన్ని కూడా. సంప్రోక్షణ యంత్రానికి చేసినప్పుడు అప్పుడు ఋత్వికవరణలు ఇచ్చి జపాలు చేయిస్తారు ఈ యంత్రం కోసమని. ఎంత జపం జరుగుతుంది? ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి జపము చాలా తక్కువే జరుగుతుంది. కానీ ఇప్పుడు 2014లోనే ఈ బాధ్యత నాకు అప్పగించడం వల్ల ఆ సంప్రోక్షణ కార్యక్రమం అప్పుడే నిర్వహించడం జరిగిందమ్మా. విజయవాడ ఇప్పుడు ఆంధ్ర ప్రాంత రాజధానిగా ఉన్న విజయవాడ ప్రాంత కార్యాలయంలో, విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఆ యంత్రానికి హోమాలు కలాపాలతో సంప్రోక్షణ జరిగింది. సంప్రోక్షణ జరిగాకే దాని యందు దైవత్వం వస్తుంది, దానికి మంత్రాన్ని స్వీకరించేటటువంటి శక్తి వస్తుంది. అట్లా యంత్రానికి ముందే జరిగింది, ఇప్పుడు విగ్రహానికి జరుగుతోంది. దాంతో పాటు దానికి సంబంధించినటువంటి మూలమంత్ర అనుష్ఠానానికి సంబంధించిన హోమాలు జరుగుతాయి. అట్లాగే నవగ్రహ హోమాలు, మంటపారాధన జరిగి మహామంటపం, దానికి ఆ ఆరాధిత దైవాలకు కూడా వాస్తు మండపం ఉంటుంది, వాస్తు పూజ, వాస్తు హోమం జరుగుతుంది. అట్లా ఇది గృహప్రవేశం, రాముడు గృహప్రవేశం చేస్తాడు కాబట్టి గృహప్రవేశానికి సంబంధించినటువంటి వాస్తు దోషాలు అవి పోయేటట్లుగా కూడా హోమాలు పూజలు అవి జరుగుతాయి. అట్లా ఈ కలాపం అంతా జరిగినప్పుడు గాని దానికి పరిపూర్ణత రాదు. ఈ బ్రహ్మాది దేవతలందరి యొక్క కలశాలు ఏర్పాటు చేస్తారు. ఆ కలశోదకాలతోనే సంప్రోక్షణ జరుగుతుంది. శ్రీరామచంద్రునికి ప్రతిష్ఠ చేశాక ఆ సంప్రోక్షణ చేసి ఆ శక్తులన్నిటిని కూడా ఆయన యందు నిక్షిప్తం చేస్తారు. అప్పుడు ఆయన మనల్ని అనుగ్రహించేటటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అవుతాడు. గురుగారు, ముఖ్యంగా అయోధ్యలో రాముడిని దర్శించుకోవడమే అందరికీ ఒక మహాభాగ్యం. అలాంటిది ఇవాళ రాముడి ప్రతిష్టకు సంబంధించిన యంత్రాలు మీరు పంపించారు. ఈ అంశం మీకు తెలియగానే మీ మనసుకి ఏమనిపించింది? ఏదో జన్మాంతర సుకృతం ఉంటేనే ఆ భాగ్యం లభిస్తుంది అని చెప్పి అనుకున్నాను అమ్మా. ఎందుకంటే విగ్రహం కంటే కూడా సమస్తము, అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది యంత్రం. అందులో అయోధ్య అనేటటువంటిది 7 మోక్షదాయక నగరాలు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయక అని చెప్పి 7 మోక్షాలను ఇచ్చేటటువంటి నగరాలలో మొట్టమొదటి నగరమే అయోధ్య నగరం. అటువంటి అయోధ్య నగరంలో ధర్మస్వరూపుడు, మర్యాద పురుషోత్తముడు అయినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు 11,000 సంవత్సరాలు ఈ లోకాల్ని ఏలాడు ఆయన. అందువలనే ఇప్పటికి కూడా ఆ రామరాజ్యం రావాలి, రామరాజ్యం చేస్తాము అని రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. మరి ఎంతమంది పాలకులు
ఆ తర్వాత లేరు, వాళ్ళెవ్వరూ కీర్తింపబడరు, రామరాజ్యమే కీర్తింపబడుతుంది అని. ఎందువల్లంటే ఆ రాముడు పరిపాలిస్తూ ఉండగా పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు చనిపోవటం అనేది జరగలేదు. వైధవ్యము, ఆడవాళ్ళకి వైధవ్యము అనేటటువంటిది ఉండేది కాదు. ఇట్లా అనేక రకాల ఆ రాముని యొక్క అనుగ్రహంతో హాయిగా వాళ్ళు బతుకుతూ ఉంటే వాల్మీకి మహర్షి వర్ణిస్తారు, రామో రామో రామైతి రామ భూతమభూత్ భువి. ఈ భూమి అంతా కూడా రాముడు 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 అని తలుస్తూ రాముడు అనేటటువంటి భూతం పట్టిందిట. నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఈ అయోధ్యకి పదే పదే ఈ కార్యక్రమాల్లో వస్తూ ఉన్న కాలంలో అన్ని ఇళ్లలో కూడా ఏదో విధంగా రామనామం జరుగుతూనే ఉన్నది. ఇవాళ ప్రతిష్ట అనుకుంటే ప్రతి వాళ్ళు రాముడి గురించి స్మరించే వాళ్లే, రాముడి మీద పాటలు పాడేవాళ్ళు, రాముని యొక్క చిత్రాలు గీసేవాళ్ళు, ఏ రూపంలో ఎవరు ఏది చేయగలిగితే చీరలు వేసేవాళ్ళు, రాముడికి వస్త్రాలు తయారు చేయటం, ఇట్లా సమస్తం కూడా అంతా రామమయం, జగమంతా రామమయం అన్నట్లుగానే ఇప్పుడు నిజంగా ప్రపంచం అంతా కూడా ఆ రాముని యందు మనస్సు నిలిపి, రాముని యందే నిష్ఠ నిలిపి ఉన్నది. అటువంటి శ్రీరామచంద్రుడికి యంత్రం వేసే భాగ్యము అంటే కేవలము ఏదో ఒక పరిషత్ కార్యకర్తనవటం వల్లనో ఇంకో దాని వల్లనో కాదు, అనుష్ఠాతని అవటం వల్ల కూడా కాదు. నాకంటే ఎంతో మంది అనుష్ఠాతలు ఉన్నారు లోకంలో. ఏదో జన్మాంతర సుకృతం ఉన్నది కాబట్టి ఆ భాగ్యం తారక మంత్రం, అది మోక్షాన్ని ఇచ్చేటటువంటిది. ఇక మళ్ళీ నాకు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సేనం అన్నట్లుగా అలాంటి పుట్టుకలు మరణాలు లేనటువంటి భాగ్యం కలిగిస్తాడేమో అనే అంతటి ఆశ ఆనందము కలిగి దాన్ని ఈ దీక్షతో 2014 నుంచే నేను ఈ దీక్షలో గడ్డాలతో ఉన్నాను. ఎంత క్రితం మామూలుగా కాలేజీ లెక్చరర్ గా పనిచేసినటువంటి వాడిని, మామూలుగానే ఉండేవాడిని. అలా ఆ రాము సేవ పవిత్రంగా జరగాలి ఆ రాముని కోసమని, అందుకోసమని అట్లాగే ఈ దీక్షా కాలంలో 9 సంవత్సరాలు యథావిధిగా దీక్షతో రోజు ఆ పూజలు జరిపించటం. మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు దాని కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే వారు కూడా ఉపవాస దీక్షలో ఉంటున్నారని, నేలపడకతో గడుపుతున్నారని చెప్పి వింటున్నాం. అంటే ఆ రాముడు అనేటప్పటికల్లా అటువంటి పవిత్ర భావాలు ఏర్పడతాయి. రాముని మహిమ నిజంగా ఎందుకు మిగతా దేవతల కంటే రాముడి గురించి ఇంతగా ఆరాట పడటము అంటే ఆ రాముడి ప్రభావం సమాజంలో పడితే సమాజం అంతా బాగుపడిపోతుంది. సమాజంలో అనేక రుగ్మతలు చూస్తున్నాం. ఇప్పుడు పేపర్ విప్పితే అన్యాయాలు, ఘోరాలు, అత్యాచారాలు, ఇలాంటి పరిస్థితులు సమాజంలో చూస్తున్నాం. నిజంగా ఆ రామమయం కనుక సమాజం అయితే, ఆ రాముని ప్రభావం సమాజంలో కనుక పడితే ఈ చెడు పోతుంది అనేటటువంటిది విశ్వాసమే కాదు, ఇది అనుభవం కూడా. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చెప్పండి గురుగారు. ఆ రామ ప్రభావం ఎలా ఉంటుంది అనటానికి రావణాసురుడు నిరంతరము సీతను లొంగ తీసుకోవాలనే ఆలోచనలోనే ఉండేవాడు. ఒక మాట మంత్రులతో సమావేశమయ్యి ఆ సీత లొంగే ఉపాయం ఏదైనా చెప్పండిరా అని అడిగాడు. అడిగేటప్పటికి ఒక మంత్రి చెప్పాడు, ఏమి లేదు మహారాజా, మీరు రాముడి వేషం వేసుకెళ్ళండి, సీత లొంగిపోతుంది అన్నాడు. అనేటప్పటికి రావణుడు అన్నాడు, ఓరి దుష్టుడా, ఇట్లాంటి ఉపాయాలు చెప్పక నేనే రాముడి వేషం వేసుకుంటే నాకు ఈ బుద్ధి పోయి వెళ్ళి ఆ పాదాల మీద పడతాను, కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఇవ్వక అని అన్నాడు. అంటే రావణాసురుడు కూడా తెలుసు ధర్మస్వరూపుడైనటువంటి రాముడి వేషం వేసుకున్నా కూడా తాను మారిపోతాను అని. అది రామ ప్రభావం. ఇంతకింత రామానంద సాగర్ గారి రామాయణం అందరూ చూశాం. అందులో రావణుడిగా వేసిన ఆయన ఒక మాట చెప్పాడు ఇంటర్వ్యూలో, నాకు నటుడిగా అనేక అవలక్షణాలు, అన్ని దురలవాట్లు ఉండేవి, ఆ రాముడితో పాటు నటించిన ప్రభావం వల్ల అన్ని దురలవాట్లు పోయే, చివరి కాఫీ కూడా మానేసాను అని చెప్పాడు. అంతే కదా. ఈ యుగంలో కూడా ఆ అనుభవం
నిజంగా గురుగారు, ఇందులో ఒక మాట, రామ రామ అంటే రామచిలుక జన్మ ధన్యమైంది, అలాగే రామ ప్రేమ కలగడం వల్ల ఉడత జన్మ ధన్యమైంది అంటారు. ముఖ్యంగా రామ అనే పదం చాలు మన మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఏదో ఒక ఆ పేరులోనే ఒక బలం ఉండడం వల్లే మనందరికీ కూడా ఆ మనశ్శాంతి కలుగుతుంది అని అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు పంపించిన యంత్రాల్లో అయితే కొన్ని బీజాక్షరాలు ఉండడం వల్ల ఆ యంత్రానికి అంత బలం చేకూరుతుంది అంటారు కదా గురుగారు. ముఖ్యంగా ఎలాంటి మంత్రాల, ఎలాంటి బీజాక్షరాల వల్ల ముఖ్యంగా ఆ యంత్రానికి అంత బలం చేకూరుతుంది? ఏ మంత్రానికైనా మూల మంత్రం ఉంటుంది. ఆ మూల మంత్రము అది గుహ్యాతి గుహ్య గోప్తాత్వం గృహానాస్మత్కృతం జపం అని చెప్పి, ఆ మంత్రం అంటేనే రహస్యం. మంత్రాన్ని మనం చెప్పామనుకోండి, మామూలు వాళ్ళు ఏమనుకుంటారంటే మంత్రం మనం కూడా చేద్దాం అనుకుంటారు. దానివల్ల ఇప్పుడు పవర్, మంత్రం అంటే పవర్, అది అందువల్లే దాన్ని ఆశ్రయిస్తాం. పవర్ విషయంలో కరెంటుని ఆశ్రయిస్తున్నాం, ఎందువల్లంటే అది పవర్ కాబట్టి. లైట్లు వెలిగిస్తుంది, ఫ్రిడ్జ్ ఏర్పాటు చేస్తుంది, అన్ని చేస్తుంది కాబట్టి దాన్ని ఆశ్రయిస్తున్నాం. కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా వైర్లు కింద పారేయటం లేదు, నీళ్లలో నిప్పుల్లోనూ జాగ్రత్తగా వైరింగ్ చేసుకుని వాడుకుంటున్నాం. ఎక్కడన్నా లీకేజ్ అవుతే మనం చెప్పులు వేసుకుని లేకపోతే చెక్క మీద నిలబడి దాన్ని టచ్ చేస్తున్నాం. అంటే ఏమిటంటే పవర్ అయినటువంటి దాని విషయంలో జాగ్రత్తగా కూడా ఉండాలి. పవర్ కాబట్టే మనం దాన్ని స్వీకరిస్తాము, పవర్ కాబట్టే జాగ్రత్తగా ఉంటాం ఒళ్ళు దగ్గరికి. ఇది తెలియకపోతే మంత్రాలు కూడా ప్రతి వాళ్ళు చేశారనుకోండి, అది పవర్ కాబట్టి ఆ వైరింగ్ సరిగ్గా చేసుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అట్లాంటి నష్టాలకి ప్రజలు గురి కావచ్చు. అందుకోసమని మంత్రము సమాజానికి చెప్పటం అంత శ్రేయస్కరమైనటువంటిది కాదు. ఆ మంత్రము, మంత్రగాయత్రి, అట్లాగే అష్టదిక్పాలక బీజాక్షరాలు ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. అన్నిటిని కూడటం వల్లనే యంత్ర గాయత్రి, మంత్ర గాయత్రి ఇవన్నీ ఉంటాయి. భూపురాలు అని చివరిలో భూపురాలు ఉంటాయి. ఆ భూపురాలు కూడా పూజా యంత్రాలు 3 రకాలుగా ఉంటాయమ్మా. 1 పూజా యంత్రాలు, 2 ప్రతిష్టా యంత్రాలు, 3 ధారణ యంత్రాలు. ఏదైనా ప్రమాదాలు, భయాలు వీటి వల్ల తాయెత్తులు కడుతూ ఉంటారు యంత్రాలు దాంట్లో పెట్టి, అది ధారణ యంత్రాలు. పూజా యంత్రాలు ఇళ్లలో పూజకి పెట్టుకుని యంత్రాలను సిద్ధం చేసుకుని పూజ చేసుకోవటం. అట్లాగే విగ్రహాల ముందు కూడా దాని శక్తి ఏదైనా తగ్గేటట్లయితే యంత్రాన్ని సిద్ధం చేసి దాని యందు మంత్రబలం ఇచ్చి దాన్ని పెట్టుకోవటం, అది పూజా యంత్రం. ప్రతిష్టా యంత్రం ఇప్పుడు మనం అనుకునేటటువంటి యంత్రము. దీనిలో ఉండేటటువంటి మంత్ర భాగాలు వాటి యొక్క శక్తి వల్లనే ఈ యంత్రానికి శక్తి, ఆ యంత్రం ద్వారా విగ్రహానికి శక్తి ఏర్పడుతుంది. గురుగారు, ఇప్పుడు ముఖ్యంగా రాముడికి పట్టాభిషేక కార్యక్రమము, అలాగే కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు కూడా ప్రస్తుతం ఏమైనా తేదీలు నిర్ణయించడం కానీ అలాంటివి ఏదైనా జరిగాయా? ఇప్పుడు ఈ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనకి ప్రకటించినటువంటి వాటిలో కళ్యాణ పట్టాభిషేకాదులు ప్రకటింపబడలేదు. మొత్తం పూర్తయిపోయాక బహుశా అవి నిర్ణయాలు జరుగుతాయి. అవన్నీ కూడా పెద్దలు ఆగమ పండితులతో ఆలోచించి నిర్ణయించేటటువంటి విషయం. శ్రీరామ నవమి శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి రోజు. శ్రీరాముడి కళ్యాణము యథార్థంగా పాల్గొన పౌర్ణమి నాడు జరిగింది. కానీ తెలుగు నేల ఏం చేస్తారంటే శ్రీరామనవమి నాడే కళ్యాణాలు చేస్తూ ఉంటారు. దానికి కారణం భద్రాచలంలో ఉన్నటువంటి పరిస్థితి. రెండవది సంహితలు కూడా చెప్పాయి, ఏ దేవత యొక్క పుణ్య తిథి అంటే వాళ్ళు పుట్టినరోజు వస్తుందో ఆ రోజున కళ్యాణం ఆచరేత్ అని చెప్పి, ఎవరి పుట్టినరోజున వాళ్ళ కళ్యాణం కూడా చేయవచ్చు అని చెప్పి ఆగమ శాస్త్రాల్లో ఉన్నది. కాబట్టి యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్, ఇది ఆగమ శాస్త్రం చెప్పిన మాట. అందువల్ల రామదాసు గారు భద్రాచలం మాటికి ఆ కొండ మీదకి అప్పుడు ఇన్ని ఏర్పాట్లు లేవు,
భయంకరంగా ఉండేవి పరిస్థితులు. ఇన్ని మాటలు రావటం అసాధ్యం కాబట్టి నవమి నాడే కళ్యాణం కూడా చేసే పద్ధతి ఆయన పెట్టారు. అదే ప్రమాణంగా తెలుగునాట అంతా కూడా శ్రీరామనవమి నాడు కళ్యాణాలు చేస్తున్నాం. కానీ అసలు కళ్యాణం జరిగింది పాల్గొన పౌర్ణమి నాడు. మరి ఇక్కడ ఆగమ పండితులు పెద్దలు అయినటువంటి వాళ్ళు కళ్యాణం శ్రీరామనవమి నాడు జరిపిస్తారా లేదు పాల్గొన పౌర్ణమి జరిపిస్తారా, ఇవి నిర్ణయాలు ఇంకా జరగలేదు. ఇప్పుడు ప్రతిష్ఠే పుడుతున్నాడు, పుట్టంగానే కాదు, కొంత ఆలోచన గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే 9 సంవత్సరాల పాటు మీ ఇంట్లో ఉన్న ఆ యంత్రాలకి, ఇప్పుడు అంటే అయోధ్యలో ఉన్న యంత్రాలు, మీ ఇంట్లో ఉన్నప్పుడు యంత్రాలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు? ఎందుకంటే ఎంతో నిష్టలతో ఎంతో నియమాలతో ఉండాల్సిన యంత్రాలు అవి. మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎలాంటి నియమ నిష్టలు పాటించారు గురుగారు? మొన్న అక్టోబర్లో యంత్రాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా చంపతరాయిజీ అడిగారు, శాస్త్రి గారు మీరు రోజు పూజా విధానం నిర్వహిస్తున్నారో ఆ పూజలో రాసి ఇవ్వండి, ఇక్కడ ఈ వేద పండితులు ప్రతిష్ట రోజుగా వాటిని నిర్వహిస్తారు అని చెప్పేవారు నన్ను కోరటము. అట్లాగే నేను అదంతా హిందీలో రాసి ఇవ్వటము, దాని పద్ధతిగానే ఇక్కడ వేద పండితులు దానికి పూజారికం నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న నేను ఆ యంత్రానికే క్షీరతర్పణలు కూడా సమర్పించి ఉన్నాను. ఈ 9 ఏళ్లు కూడా మరి సంప్రోక్షణ జరిగాక, దానికి ప్రాణ ప్రతిష్ఠ, యంత్రానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగాక తప్పకుండా మహానివేదన జరగాలి. మనం ఏ విధంగా అయితే ప్రాణం మనకి ఉన్నప్పుడు ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని పంచ ప్రాణాలకి మనం ఆహుతులు వేస్తాం, ప్రాణాహుతులు అంటారు వాటిని. అదే కీలకమైనటువంటిది. అట్లాగే మనం ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు తప్పకుండా మనం పూజలో కూడా, నిత్య పూజలో కూడా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అని చెప్పి నివేదన చేస్తాం. అది సంప్రోక్షణ చేసినటువంటి విగ్రహానికైతే తప్పకుండా మహానివేదన జరిగి తీరాలి. ఇప్పుడు దేవాలయాల్లో ఏ విధంగా అయితే రోజు మహానివేదన, అన్న నివేదన జరుగుతుందో అట్లా దీనికి కూడా జరగాలి. అన్నగత ప్రాణం కాబట్టి ప్రాణం ఉన్నాక అన్నం కూడా సమర్పించాలి. అందులో అసలు రాముడు అన్నప్రదాతమ్మ. అన్నమో రామచంద్ర అంటున్నాము అంటే ఆయనే అన్నప్రదాత, ఆయనకి అన్నం తప్పకుండా సమర్పించాలి. అటువంటి ఆ రాముడికి నిత్యము మహానివేదన జరిగేది. మరి దానికి సంబంధించినటువంటి పూజా కలాపం రోజు జరిగేది. నేను ఏదైనా కార్యక్రమాల్లో బయటికి వెళితే నా కుమారుడు, నా భార్య, నా మనముడు వీళ్ళు కూడా ఆ కలాపం అంతా కూడా నిత్యం జరుపుతూ ఉండేవాళ్ళు. అట్లాగే నేను ఈ దీక్షని అనేక రూపాలలో నియమాలతో ఈ 9 ఏళ్లు నేను వహిస్తూ ఆ యంత్ర సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మంత్రం దానికి ధారాదత్తం చేస్తూ ఉండటం, నిత్య పూజ చేసి నివేదనలు చేస్తూ ఉండటం. అట్లా ఒక దేవాలయాన్ని ఏ విధంగా అయితే ఒక అర్చకుడు నిర్వహిస్తాడో అట్లా ఈ యంత్రాలను కూడా నేను నిర్వహించడం జరిగింది. ఇప్పటికి కూడా మిగతా యంత్రాలని అట్లాగే నేను ఆ పూజా కార్యక్రమాలు ఇంట్లో యథావిధిగా జరుగుతున్నాయి. మళ్ళీ వాటిని కూడా తెమ్మనేదాకా వాటికి కూడా ఇలాంటి నిత్య విధులన్నీ కూడా జరుగుతూ ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు మాట్లాడారు కాబట్టి అర్చకుల విషయానికి వద్దాం గురుగారు. ఒక్కసారి ఇప్పుడు రామ్ విగ్రహానికి పూజ చేసే అర్చకులకి ఎలాంటి మంత్రోపదేశం ఉండాలంటారు? అలాగే రామతారక మంత్రానికి సంబంధించి ఏమైనా ఉపదేశం ఉండాలా? ఈ అక్షతలు అనేటటువంటివి ఈ రామ మందిర నిర్మాణ విషయంలోనే ఏదో ఒక సంస్థని అడిగినా కూడా ఈ రామ మందిరం కోసం, అయోధ్య రాముడు కోసమని కోట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. గురుగారు ఒక్క నిమిషం, నేను అడిగింది గురుగారు అర్చకుల విషయానికి వచ్చి నేను అడిగింది అర్చకుల విషయానికి అదే చెప్తున్నానమ్మా. సాధు సంతులు అయినటువంటి వాళ్ళు ఏం ఆలోచించారంటే ప్రతి వ్యక్తి నుంచి 1 రూపాయి అయినా స్వీకరించి
ఇది నేను నిర్మించుకున్నాను నా రాముడికి అనే తృప్తి కలిగేటట్టుగా అది నిర్మించాలి అని చెప్పి సంకల్పించి 2021-22లో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఆ రామ మందిరానికి విరాళాల సేకరణ చేశారు. కాబట్టి ప్రతి వ్యక్తి దీంట్లో పాల్గొన్నాడు. మరి అటువంటి భక్తులందరినీ కూడా ఆయన ప్రతిష్టకి ఆహ్వానించాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు. ప్రతిష్టకి ఆహ్వానించడం అంటే అందరూ ఇక్కడికి వచ్చి ఈ జన సందోహం జరగాలి అని కాదు, కానీ వాళ్ళని ఆదరించాలి ఆహ్వానించినట్లుగా అని చెప్పి ఏదైతే స్వయం వ్యక్తమూర్తిగా వెలిశాడో రామలలా, ఆ రామలలా పూజ చేసి అక్కడ అక్షతలు ఆయనకి పూజించినటువంటి విశేష పూజాక్షతలు వాటిని యావత్ ప్రపంచానికి పంచారు. రాష్ట్రాలకు వెళ్ళాయి, రాష్ట్రాల నుంచి జిల్లాలకి, జిల్లాల నుంచి మండలాలకి, మండలాల నుంచి గ్రామాలకి, గ్రామాల్లో గృహాలకి, ఆ గృహంలో ప్రతి వ్యక్తికి ఈ విధంగా రాముడి ప్రతిష్టకి ఆహ్వానం వెళ్ళినట్టే అక్షతలు వాటిని ధరించి పరమ పవిత్రమైనటువంటి వాటిని ధరించడం ద్వారా మనం పునీతులమవుతాం, ఆ రాముని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం, రామ రక్షకి మనం పాత్రులమవుతాం. అలా మనము ఆయన యొక్క ప్రతిష్టని మనం 22వ తేదీ చూడాలి అని చెప్పి పెద్దల యొక్క ఆశయం. అలాగే అందరూ కూడా వాటిని ధరించి ఎక్కడికక్కడ టీవీల ద్వారా ఇది మొత్తం ప్రసారం జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా రామ ప్రతిష్ట అలా దర్శించుకోవటము. అట్లాగే ఆ రోజున ప్రతి ఇంటా కూడా రాత్రి 5 దీపాలు వెలిగించమని చెప్పి పెద్దలు సూచన చేశారు. అలా 5 దీపాలు వెలిగించడం ద్వారా మరోమారు దీపావళిని నిర్వహించుకోండి, యావత్ ప్రపంచం కూడా దీపావళి చేసుకోవాలి. 500 సంవత్సరాలు పోరాడి మందికి నిర్మించుకున్నటువంటి మళ్ళీ ఆ రాముని యొక్క ప్రతి మళ్ళీ ఒక మహోత్సవాన్ని దీపావళిగా జరుపుకోవాలని పెద్దలు సూచి ఆ రోజున 22వ తారీఖు రాత్రి దీపావళి క్షతం కొడితే నాశనం అయ్యేది. చెప్పండి గురుగారు. ఆ రూపంలో రాముని యొక్క శాశ్వతమైనటువంటి రక్షణ పంపబడ్డది. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అని ఏదైతే చెప్తున్నామో ఆ రక్ష ఈ అక్షతల రూపంలో యావత్ సమాజానికి అందజేయబడ్డది. ఆ రక్షని మనం శిరసావహిస్తాం. శిరసావహించడం అంటే శిరస్సు ద్వారా స్వీకరించడము. అక్షతల్ని మనము నెత్తినే వేసుకుంటాం. అట్లా శిరసావహించి ఆ రామ ప్రతిష్ట ఆహ్వానాన్ని మనం స్వీకరించి ఆయన యొక్క ప్రతిష్టని దర్శించి ధన్యులం అవుదాం. నిజంగా గురువు గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు ఇవాళ. జై శ్రీరామ్, మీకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇవాళ అయోధ్య రామ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా ముఖ్యంగా ఎంతో మంది ఎంతో సేవ చేసుకుంటూ ఉన్నారు. రామ అంటే చాలు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది ఇవాళ అయోధ్య రామాలయానికి యంత్రాలను పంపిస్తున్నారు అన్నదానం చిదంబరం శాస్త్రి గారు. ఆయన ఇవాళ అక్కడ ఎన్నో పూజలు చేస్తూ ఆ యంత్రాలను అక్కడ ప్రాణప్రతిష్ఠా మహోత్సవంలో ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇది ఇవాల్టి అలా అయోధ్యపురంలో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.